రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మొదటి దశను 2028కి పూర్తి చేస్తామని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. రాజధానిలో నిర్మిస్తున్న ఆసుపత్రి పనులను బాలకృష్ణ పరిశీలించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఆసుపత్రి విస్తరణను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగ్గింగ్ ఫౌండేషన్ కి ఎక్స్కవేషన్ పూర్తి వచ్చింది. అతి త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్ గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాక్, ఇదేమో మనకి కమ్యూనిటీస్ బ్లాక్. సో మెయిన్ గా ఇక్కడ అంతా డిగ్గింగ్ చేసి ఇక్కడ దీంతో ఇక్కడ ఫిల్అప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. ఫౌండేషన్ తో పాటు ఎక్స్కవేషన్ తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. త్వరలోనే ఫుటింగ్ కూడా వెళ్ళిపోతాం. ఒక జూలై 15-20 మధ్యలో ఫుటింగ్. అందరు బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ ఇది మంది అనుకుని మేము అందిస్తున్న సేవలు, అలాగే ఇక్కడ త్వరలో ఇది పూర్తి కావాలి, మంచి ఒక అందరికి ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులు అందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. అవుతుంది నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ పూర్తి ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది.